వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వాళ్ళు తెలుగు గేమింగ్. సో 2 months అయిపోయిందనమాట మన ఫస్ట్ ఎపిసోడ్ రికార్డ్ చేసి. హెన్రీ స్టిక్మన్ సిరీస్ మన ఫస్ట్ ఎపిసోడ్లో అయితే దీనిలో ఉన్న ప్రతి ఎండింగ్ని అయితే కంప్లీట్ చేసాము. సో అందుకే ఇప్పుడు ఈ గేమ్లో ఉన్న ఈ లెవెల్లో ఉన్న ఎండింగ్స్ కంప్లీట్ చేద్దామని చెప్పి ఈ ఎపిసోడ్లో వచ్చేసాను. యాక్చువల్గా ఇంత టైం ఎందుకు పడుతుందంటే ఇది రికార్డ్ చేయడానికి గేమ్ అయితే అసలు ఓపెన్ అవ్వట్లా, చాలా క్రాష్ అవుతుంది. చాలాసార్లు డిలీట్ చేసి మళ్ళీ ఎక్కించి ఓపెన్ అయినప్పుడు ఇదంతా ఆడేసి మళ్ళీ ఇప్పుడు రికార్డింగ్కి వచ్చాయి అనమాట. సో స్టార్ట్ చేసేద్దాం. ఓకే, డైమండ్ దొంగతనం చేయడానికి బ్యాంక్ దగ్గరికి అయితే వచ్చాడు. మన 2 ఎండింగ్స్ కాబట్టి ఫస్ట్ ఇది లాస్ట్ ఎండ్. అబ్బో, మోటార్ బైకా, స్కూటీకా, పిల్లల స్కూటర్, కిక్, ర్యామ్, సబ్ టైటిల్స్ ఏంటి ఈ లాంగ్వేజ్లో వస్తున్నాయి? పోయినసారి బాగానే వచ్చింది కదా. ఫెయిల్, షీల్డ్, షీల్డ్తో అయిపోయింది. వచ్చే బ్యాస్కెట్లో పెట్టుకొని వెళ్ళిపోదాం. ఓ టో కేబుల్, ఒరే అటు ఈడ్చుకెళ్తున్నావేంట్రా? డైమండ్ రా. అది నీ బ్రోలు కూడా వస్తుంది. జీటీఏలో వచ్చినట్టు రేటింగ్. రాక్ ఒరే నాయన, హెలికాప్టర్ కూడా వచ్చింది. బబుల్, ఓయ్ 3 స్టార్ పెరిగింది. అరే బ్రిడ్జ్ పగిలిపోయింది కదా. ఓకే, వీరి తలకాయ. ఓ స్కూటర్ది. మరి డైమండ్తో ఏం చేస్తాడు? నీళ్ళలో పడిపోయాడు. అరే బతికితే బతికేవాళ్ళు. డైమండ్ కూడా ఇక్కడే ఉందా? గైస్ ఒక్క నిమిషం. గైస్ అది సబ్ టైటిల్స్ లాంగ్వేజ్ మార్చడానికి ఉందేమో అని చూసాను, లేదు. అందుకని చెప్పి ఆఫ్ చేసాను. సో ఇందాక బస్ట్ ఇన్ కదా, ఇప్పుడు స్నీక్ ఇన్. జంబుల్ ఫోకస్, యాంటీగ్రావిటీ క్యాప్, టెలిపోర్టర్, లిక్విడిఫికేటర్, పిక్, ష్రింక్ రే. టెలిపోర్టర్ నమ్మడానికి లేదు, కానీ ఆల్రెడీ ఒకసారి ఫెయిల్ అయింది. రేట్ బాగు చేసుకొని ఉన్నాడేమో. ట్రై చేద్దాం, అన్నీ ట్రై చేద్దాం. లిక్విడిఫికేటర్, అంటే లిక్విడ్లో మారి గోడలోంచి వెళ్ళిపోతాడా? ఆడు వాటర్లో మారాడు, ఇంకా కదలలేకపోతుంది. మనం మైన్క్రాఫ్ట్ భారతంగా పికెక్స్ ట్రై చేద్దాం.
అయిపోయిందా? వెనకాల క్రేపర్ వచ్చి పేలింది. రాకెట్, అది బాంబ్. ఏరోప్లేన్. అది వైట్. ఓకే, ఏలియన్, క్రోబార్, గుడ్ బాల్, మష్రూమ్. క్రోబార్తాను కొట్టు. ఏంటవి? అసలు అది ఏంటిది? సరే, ఏలియన్స్ని వాడదాం. గుడ్ బాల్ పోకే బాల్లో ఉంది. ఏంటిది? ఇంక ఇది ఒకటే ఉంది, మష్రూమ్. అంటే ఇప్పుడు వీడు మ్యారియో దగ్గర నుంచి అప్పు తెచ్చుకున్నాడు ఆ మష్రూమ్ని. తీసేసుకున్నాడు డైమండ్. రచ్చ రచ్చ అవుతుంది కదా మ్యూజియం మొత్తం. సమ్వేర్ ఇన్ ద సౌత్ వెస్ట్ సెంటర్ ఫర్ కేయోస్ కంటైన్మెంట్. ఇప్పుడు నేను నొక్కాలా? ఇది ఏంటిది? అసలు ఏం చేయాలి ఇక్కడ? ఇది 1337. Satellite. నోట్లో నుంచి వచ్చింది అది. ఈ సెట్టింగ్ సింబల్లా ఉంది, ఇదేం చేసిద్ది? ఓకే, డైమండ్ అక్కడ ఉంది, ఎమర్జెన్సీ ఎగ్జిట్ అక్కడ ఉంది. ఓ డైమండ్ లేకుండా పారిపోతున్నాడా? వీళ్ళ లక్ మామూలుగా లేదు అసలు.
మూడో ఎండింగ్ కూడా చూద్దాం. స్నీకింగ్లోనే ఉంటుంది అనుకుంటా ఆ మూడో ఎండింగ్. టెలిపోర్టర్ ట్రై చేద్దాం. వర్క్ అయింది. పెన్నీ, ట్రాంక్యులైజర్, ఫాల్కన్ పంచ్ మాయమైపోయాలి. ఫాల్కన్ పంచ్ అంటే రూపాయికి ఆయనతో ఏం చేస్తాడు ట్రాంక్యులైజర్? సారీ, నేను మర్చిపోయాను దీనిలో న్యాచురల్గా ఇది జరగకూడదని. దూకేద్దాం. వైర్ లేజర్ కట్టు, హ్యామర్, పాల్గొట్టాం. క్యానన్, చీజు, ప్లాంక్. క్యానన్ ఇక్కడ వల్ల కాదు, ఎందుకంటే దీనిలో అన్నీ మనం ఇల్లాజికల్గా ఆలోచించాలి కాబట్టి చీజ్. భలే పెడతారు. ప్లాంక్. స్నాప్ నెక్, డైమండ్ రైఫిల్, జంప్. రైఫిల్ అవ్వదు, స్నాప్ నెక్ అవ్వదు, ఇంకా ఇల్లాజికల్ అంటే డైమండే. వావ్. త్రీ ఎండింగ్స్ కంప్లీటెడ్. సో నెక్స్ట్ స్టెప్స్ అదేంటిది? ఇన్ఫిల్ట్రేటింగ్ ద ఎయిర్ షిప్. ఓకే గైస్, ఇదే చూడడానికి బాగుంది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి, ఇది త్వరలోనే వచ్చింది. సో మీకు కనుక ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు.